చంద్రబాబు విశాఖ పర్యటనలో ఈసారి ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. ఆహ్వానితుల జాబితాలో టీడీపీ సీనియర్లకు స్థానం దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తమను అవమానించడమేనని ఇన్వైటీస్ లిస్ట్ రూపొందించిన అధికారులపై మండిపడ్డారు. తెలుగుదేశం నేతలు దీనిని అవమానంగా భావిస్తున్నారా? ఆహ్వానితుల జాబితాలో జనసేన, బీజేపీ ఇన్ఛార్జీల పేర్లను చేర్చి టీడీపీ నేతలను విస్మరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? జిల్లా కలెక్టరేట్ అధికారుల తప్పిదమా, లేకపోతే మరేదైనా కారణమా? ఇది పొరపాట లేక గ్రహపాట? తేడా ఎక్కడొచ్చింది? వాజ్ ది స్టోరీ? ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. టీడీపీ సీనియర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు అనుచరులు కలెక్టరేట్ అధికారుల తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరవడంతో పాటు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం 2 రోజుల పర్యటనకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చారు. కానీ ఆహ్వానితుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై అవాక్కైన టీడీపీ సీనియర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నగరానికి వస్తే పార్టీ సీనియర్లకు స్వాగతం పలికే అవకాశం ఇవ్వరా అని రుసరుసలాడారు. విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏయూలోని హెలిప్యాడ్ దగ్గర స్వాగతం పలికే నేతల జాబితాలో కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు టీడీపీ సీనియర్లలో కొందరి పేర్లు లేవు. దీంతో కలెక్టరేట్లోని ప్రోటోకాల్ విభాగం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తమైంది. వీరి నిర్వాకంతో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కాలేకపోయామన్న బాధ టీడీపీ సీనియర్లో కనిపించింది. సాధారణంగా ముఖ్యమంత్రి ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు స్వాగతం పలుకుతారు. కలెక్టరేట్ అధికారులు జాబితా రూపొందించి ఎయిర్పోర్టు అధికారులకు అందజేస్తే పాసులు జారీ చేస్తారు. కానీ ఈసారి టీడీపీ సీనియర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లకు జాబితాలో చోటు దక్కలేదు. రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య చైర్మన్, పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్, విశాఖ సౌత్ తెలుగుదేశం ఇన్ఛార్జి సీతన్ రాజు సుధాకర్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు దువ్వారపు రామారావు, పార్టీ సీనియర్లు మహమ్మద్ నజీర్తో పాటు ఇతర నేతల పేర్లు లేవు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు వచ్చినప్పుడు నియోజక ఇన్ఛార్జీలు, పార్టీ సీనియర్లను ఆహ్వానితుల జాబితాలో చేర్చిన విషయాన్ని వీరి అనుచరులు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు అవమానం తప్పలేదన్న బాధ వీరిలో కనిపిస్తోంది. కలెక్టరేట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం సీనియర్లు ఇదేం పద్ధతని గట్టిగానే నిలదీశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ప్రకారమే తాము పాసులు ఇచ్చామని ఆఫీసర్లు వివరణ ఇవ్వడంతో టీడీపీ నేతలు శాంతించారు. స్థానిక ఎంపీ, విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన జిల్లా అధ్యక్షులు, బీజేపీ జనసేన అధ్యక్షులు, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పేర్లు మాత్రమే ఉన్నాయి. పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ, విశాఖ సౌత్ తెలుగుదేశం బాధ్యతలను చూస్తున్న సీతన్ రాజు సుధాకర్ కు జాబితాలో చోటు దక్కలేదు. కానీ బీజేపీ, జనసేన ఇన్ఛార్జీల పేర్లు చేర్చారు. దీంతో స్థానం లేకపోవడంతో తమను అవమానించారని సైకిల్ గుర్తు పార్టీ ఇన్ఛార్జీలు చిన్నపుచ్చుకున్నారు. దీన్ని పరిశీలిస్తే అత్త తిట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్న సామెతను తలపిస్తోంది టీడీపీ నేతల తీరు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.